హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. లోపం, దీన్ని ఇంగ్లీష్లో ఎర్రర్ అంటే లోపం అని. నెక్స్ట్ వెన్, మీరు అద్దె ఎలా చెల్లిస్తారు? దీన్ని హౌ విల్ యూ పే ద రెంట్, హౌ విల్ యూ పే ద రెంట్ అంటే మీరు అద్దె ఎలా చెల్లిస్తారు అని. నెక్స్ట్ వెన్, నీకు మతిపోయిందా? దీన్నే హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్, హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్ అంటే నీకు మతిపోయిందా అని. నెక్స్ట్ వెన్, ఆమె ఎవరని మీరు అనుకుంటున్నారు? దీన్నే హూ డూ యూ థింక్ షీ ఈస్, హూ డూ యూ థింక్ షీ ఈస్ అంటే ఆమె ఎవరని మీరు అనుకుంటున్నారు అని. నెక్స్ట్ వెన్, నువ్వు నా గురించి ఆలోచించావా? దీన్ని డిడ్ యూ థింక్ ఆఫ్ మీ, డిడ్ యూ థింక్ ఆఫ్ మీ అంటే మీరు నా గురించి ఆలోచించారా అని. నెక్స్ట్ వెన్, దయచేసి నా మీద కోపం తెచ్చుకోకు. దీన్నే ప్లీజ్ డోంట్ బీ యాంగ్రీ ఎట్ మీ, ప్లీజ్ డోంట్ బీ యాంగ్రీ ఎట్ మీ అంటే దయచేసి నా మీద కోపం తెచ్చుకోకు అని. నెక్స్ట్ వెన్, నాకు మాట్లాడటానికి ఎవరూ లేరు. దీన్ని ఐ హ్యావ్ నో వన్ టు టాక్ టు, ఐ హ్యావ్ నో వన్ టు టాక్ టు అంటే నాకు మాట్లాడడానికి ఎవరూ లేరు అని. నెక్స్ట్ వెన్, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. దీన్నే ఐ నీడ్ టు గో హోమ్ సూన్, ఐ నీడ్ టు గో హోమ్ సూన్ అంటే నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అని. నెక్స్ట్ వెన్, నువ్వు నాతో ఉండాలి. దీన్ని యూ మస్ట్ స్టే విత్ మీ, యూ మస్ట్ స్టే విత్ మీ అంటే నువ్వు నాతో ఉండాలి అని. నెక్స్ట్ వెన్, వాళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారో తెలుసా? దీన్ని డూ యు నో వేర్ దే ఆర్ ఆల్ ఫ్రమ్, డూ యు నో వేర్ దే ఆర్ ఆల్ ఫ్రమ్ అంటే వాళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారో తెలుసా అని. నెక్స్ట్ వెన్, నేను దీన్ని ఎలా సహించగలను? దీన్ని హౌ కెన్ ఐ టాలరేట్ దిస్, హౌ కెన్ ఐ టాలరేట్ దిస్ అంటే నేను దీన్ని ఎలా సహించగలను అని. నెక్స్ట్ వెన్, నువ్వు నా మాట విన్నావా? దీన్ని డిడ్ యూ లిసన్ టు మీ, డిడ్ యూ లిసన్ టు మీ అంటే నువ్వు నా మాట విన్నావా అని. నెక్స్ట్ వెన్, మీకు నా పూర్తి మద్దతు ఉంది. దీన్నే యూ హ్యావ్ మై ఫుల్ సపోర్ట్, యూ హ్యావ్ మై ఫుల్ సపోర్ట్ అంటే మీకు నా పూర్తి మద్దతు ఉంది అని. నెక్స్ట్ వెన్, నాకు ఇంకా ఆకలి లేదు. దీన్ని ఐ యామ్ నాట్ హంగ్రీ ఎట్, ఐ యామ్ నాట్ హంగ్రీ ఎట్ అంటే నాకు ఇంకా ఆకలి లేదు అని. నెక్స్ట్ వెన్, మీరు మౌనంగా ఎందుకు ఉన్నారు? దీన్నే వై ఆర్ యూ సైలెంట్, వై ఆర్ యూ సైలెంట్ అంటే మీరు మౌనంగా ఎందుకు ఉన్నారు అని. నెక్స్ట్ వెన్, నువ్వు ఎందుకు ఇంత దుర్మార్గుడివి? దీన్నే వై ఆర్ యూ దిస్ వీక్, వై ఆర్ యూ దిస్ వీక్ అంటే నువ్వు ఎందుకు ఇంత దుర్మార్గుడివి అని. నెక్స్ట్ వెన్, నాకు ఎలా తెలుస్తుంది? దీన్నే హౌ వుడ్ ఐ నో, హౌ వుడ్ ఐ నో అంటే నాకు ఎలా తెలుస్తుంది అని. నెక్స్ట్ వెన్, మీరు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? దీన్నే వై ఆరెంట్ యూ ఆన్సరింగ్, వై ఆరెంట్ యూ ఆన్సరింగ్ అంటే మీరు ఎందుకు సమాధానం చెప్పడం లేదు అని. నెక్స్ట్ వెన్, అతను నాకు నేర్పించాలనుకుంటున్నాడు. దీన్నే హీ వాంట్స్ టు టీచ్ మీ, హీ వాంట్స్ టు టీచ్ మీ అంటే అతను నాకు నేర్పించాలనుకుంటున్నాడు అని. నెక్స్ట్ వెన్, మేము ఎంతకాలం వేచి ఉండాలి? దీన్నే హౌ లాంగ్ షుడ్ వి వెయిట్, హౌ లాంగ్ షుడ్ వి వెయిట్ అంటే మేము ఎంతకాలం వేచి ఉండాలి అని. నెక్స్ట్ వెన్, అతనితో మీ సమస్య ఏమిటి? దీన్ని
వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం విత్ హిమ్? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం విత్ హిమ్ అంటే అతనితో మీ సమస్య ఏమిటి అని. నెక్స్ట్ వన్, మీరు నేరుగా ఎలా వెళ్ళగలరు? దీన్నే హౌ కెన్ యూ గో డైరెక్ట్లీ? హౌ కెన్ యూ గో డైరెక్ట్లీ అంటే మీరు నేరుగా ఎలా వెళ్ళగలరు అని. నెక్స్ట్ వన్, ఎవరు హోంవర్క్ చేయలేదు? దీన్ని హూ డిడ్ నాట్ డూ ద హోంవర్క్? హూ డిడ్ నాట్ డూ ద హోంవర్క్ అంటే ఎవరు హోంవర్క్ చేయలేదు అని. నెక్స్ట్ వన్, నీకు ఎంత కావాలి? దీన్నే హౌ మచ్ డూ యూ వాంట్? హౌ మచ్ డూ యూ వాంట్ అంటే నీకు ఎంత కావాలి అని. నెక్స్ట్ వన్, నేను ఎక్కడికి రావాలి? దీన్ని ఇంగ్లీష్లో వేర్ షుడ్ ఐ కమ్? వేర్ షుడ్ ఐ కమ్ అంటే నేను ఎక్కడికి రావాలి అని. నెక్స్ట్ వన్, నేను నిన్ను ఎలా నమ్మగలను? దీన్నే హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ? హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ అంటే నేను నిన్ను ఎలా నమ్మగలను అని. నెక్స్ట్ వన్, మనం కలిసి భోజనం చేద్దామా? దీన్నే షల్ వి హ్యావ్ లంచ్ టుగెదర్? షల్ వి హ్యావ్ లంచ్ టుగెదర్ అంటే మనం కలిసి భోజనం చేద్దామా అని. నెక్స్ట్ వన్, నేను చేయగలిగినదంతా చేస్తాను. దీన్నే ఐ విల్ డూ ఆల్ దాట్ ఐ క్యాన్. ఐ విల్ డూ ఆల్ దాట్ ఐ క్యాన్ అంటే నేను చేయగలిగినదంతా చేస్తాను అని. నెక్స్ట్ వన్, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? దీన్ని హూ వర్ యూ టాకింగ్ అబౌట్? హూ వర్ యూ టాకింగ్ అబౌట్ అంటే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని. నెక్స్ట్ వన్, 11లోగా ఇక్కడికి రాగలవా? దీన్ని కెన్ యూ కమ్ హియర్ బై 11? కెన్ యూ కమ్ హియర్ బై 11 అంటే 11లోగా ఇక్కడికి రాగలవా అని. నెక్స్ట్ వన్, నన్ను ఏం చెప్పమంటావు? దీన్నే వాట్ డూ యూ వాంట్ మీ టు సే? వాట్ డూ యూ వాంట్ మీ టు సే అంటే నన్ను ఏం చెప్పమంటావు అని. నెక్స్ట్ వన్, నన్ను తప్పుగా భావించవద్దు. దీన్ని డోంట్ గెట్ మీ రాంగ్. డోంట్ గెట్ మీ రాంగ్ అంటే నన్ను తప్పుగా భావించవద్దు అని. నెక్స్ట్ వన్, సమానం. మనం అంటూ ఉంటాం కదా సమానంగా ఉంది, సమానం అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరు అయితే ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ లైక్ ది వీడియో. Please don't forget to like and share, and I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.